పంజాబ్‌కు సంబంధించినటువంటి ఇష్యూలో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఏదైతే పంజాబ్ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఖలిస్తానీ బ్యాచ్ అంతా అక్కడే ఉండేటటువంటి పరిస్థితి. ఈ ఖలిస్తానీ గ్యాంగులు ఏం చేస్తుంటాయి, ఇప్పుడు భారత సైన్యాన్ని మూవ్ కానీయకుండా ఆపే ఎత్తులు వేస్తారు అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి అనుమానం. అయితే అంత ధైర్యం చేస్తారా? చేస్తే మిగతా సిక్కులు ఊరుకుంటారా? ఎందుకంటే ప్రతి సిక్కు ఖలిస్తానీ కాదు, కానీ ఖలిస్తానీ ఉద్యమం చేసేది మాత్రం సిక్కులే, అందులో డౌట్ ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి పాకిస్తాన్ ఈ ఖలిస్తానీ నెట్వర్క్ని యాక్టివేట్ చేసిందనడానికి సాక్ష్యం మాత్రం గురుపత్వంత్ సింగ్ పన్నూన్, ఎవడైతే అమెరికాలో కెనడాలో 2 పౌరసత్వాలు ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా భారత్లో విమానాశ్రయాలు బెయిల్ చేస్తాను, ఎర్రకోట బెయిల్ చేస్తాను, మోడీని చంపేస్తానని చెప్తుంటాడో వాడు మళ్ళీ లైన్లోకి వచ్చాడు. పంజాబ్ రూట్లన్నీ భారత సైన్యం కనుక కదిలితే పంజాబ్ రూట్లన్నీ బ్లాక్ చేసేస్తాడట, మిలిటరీ వెళ్లకుండా చూస్తాడట, పాకిస్తాన్ గెలిపిస్తాడట వీడు.